Dear respected taxpayers, తప్పులు లేకుండా 2026లో మీరు మీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ని పూర్తి చేసుకోండి. ఐ విల్ ప్రొవైడ్ ఏ కంప్లీట్ ప్రాక్టికల్ గైడ్ రిలేటెడ్ టు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 2026. As a qualified practicing chartered accountant with 8+ years of experience, I will provide simplified GST registration process with the latest GST updates related to Form 10, Rule 10A, Rule 14A and Form REG 32. మీరు మీ రిజిస్ట్రేషన్ని సేఫ్గా ఉండాలి అంటే ఈ స్టెప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో వి విల్ స్టార్ట్ డిస్కషన్ రిలేటెడ్ టు జిఎస్టీ రిజిస్ట్రేషన్. సార్, నేను బిజినెస్ చేస్తున్నాను, నేను జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా? సో ఫస్ట్ మీకు వచ్చే క్వశ్చన్ సేమ్ అదే క్వశ్చన్. సో మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ అప్లికబిలిటీ. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్లికబిలిటీ డిపెండ్స్ ఆన్ 2 factors. One is related to turnover perspective, another one is other than turnover perspective. We will discuss first with the turnover perspective. Turnover, we are discussing with it because this GST registration applicability turnover concept స్టేట్ వైజ్ స్పెసిఫిక్. ఒక స్టేట్కి ఉంది, ఇంకో స్టేట్కి అప్లికబుల్ కాదు. సో వీ విల్ డిస్కస్ విత్ ఏపీ అండ్ తెలంగాణ. తెలంగాణలో ఒకవేళ యాన్యువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ 20 lakhs దాటితే మీరు గూడ్స్ సేల్ చేయండి, సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి, ఏదైనా సరే 20 lakhs దాటితే మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్లికబుల్ అవుతుంది. సో మీ 20 lakhs క్రాస్ అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్లో మాత్రం గూడ్స్లో డీల్ చేసే వాళ్ళు 40 లక్షలు దాటితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కానీ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు మాత్రం అక్కడ కూడా 20 lakhs. సో సర్వీస్ వాళ్ళకి తెలంగాణ అయినా ఏపీ అయినా 20 lakhs. కానీ గూడ్స్ వాళ్ళకి మాత్రం తెలంగాణ అయితే 20 lakhs, ఏపీ అయితే 40 lakhs. దిస్ ఈజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జిఎస్టీ టర్న్ ఓవర్ ప్రాస్పెక్టివ్ అప్లికబిలిటీ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. We will discuss now applicability of GST registration in prospect of other than turnover. Under GST Act, in 3 cases we have to take. మనం కంపల్సరీ GST రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఏ కేసెస్లో తీసుకోవాలి? ఒకటి, మనం ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా ఏవైనా గూడ్స్ సేల్ చేసినప్పుడు, అంటే మనం సపోజ్కు అమెజాన్ ద్వారా ఏదైనా మనం సేల్ చేయాలనుకుంటున్నాం, లేదా ఫ్లిప్కార్ట్ ద్వారా లేదా మీషో ద్వారా మనం ఏమైనా సేల్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు జిఎస్టీ టర్న్ ఓవర్ ఉన్నా లేకపోయినా టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. అండ్ సెకండ్ కేసు వచ్చేసి ఇంటర్ స్టేట్ సప్లైస్. మన రిజిస్టర్డ్ ఆఫీస్ తెలంగాణలో ఉంది, మనం జిఎస్టీ అప్లికబుల్ కాదు, మన టర్న్ ఓవర్ కూడా 10 లక్షలే ఉంది, కానీ నేను గూడ్స్ ఆంధ్రప్రదేశ్కి పంపిస్తున్నాను, అంటే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి పంపిస్తున్నాను, లేదంటే తెలంగాణ నుండి మహారాష్ట్రకి, తెలంగాణ నుండి కేరళ, కర్ణాటక పంపిస్తున్నాను. అలాంటప్పుడు కూడా మీ టర్న్ ఓవర్ 20 లక్షలు దాటినా దాటకున్నా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ థర్డ్ కేస్ ఈస్ రివర్స్ చార్జ్ మెకానిజం. దిస్ ఆల్సో కాల్డ్ బై RCM. ఈ రివర్స్ చార్జ్ మెకానిజం కింద కొంతమంది పర్సన్ని స్పెసిఫిక్గా లిస్ట్ అవుట్ చేశారు. సపోజ్ గూడ్స్ ట్రావెల్ ఏజెంట్స్ కానీ, లాయర్స్ కానీ, వీళ్ళు చాలా ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ మెన్షన్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ టర్న్ ఓవర్కి సంబంధం లేకుండా వాళ్ళు కంపల్సరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఓకే సార్, నేను బిజినెస్ చేస్తున్నాను, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దని నాకు క్లారిటీ వచ్చింది. నా టర్న్ ఓవర్ 20 lakhs దాటింది సార్, కాబట్టి నేను ఇప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు అసలు ఏం కావాలి? ఇప్పుడు నేను జిఎస్టీ సో డాక్యుమెంటేషన్, నీకు ఏం డాక్యుమెంట్స్ కావాలి? ఇఫ్ యూ ఆర్ ఎ సోల్ ప్రొపరేటర్, మీరు ఒక్కరే బిజినెస్ చేసుకున్నారు అనుకోండి, మీ పాన్ కార్డ్, మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అండ్ లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ అండ్ రెంటల్ అగ్రిమెంట్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రేడ్ నేమ్. మీరు ఏ ట్రేడ్ నేమ్తో వెళ్ళాలనుకుంటున్నారు? లేదు సార్, నేను పార్ట్నర్షిప్ ఫార్మ్. సార్, మీరు పార్ట్నర్షిప్ ఫార్మ్ అయితే సేమ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ పార్ట్నర్స్ ఆధార్, పార్ట్నర్స్ మొబైల్ నంబర్, పార్ట్నర్స్ ఈమెయిల్ ఐడి, పార్ట్నర్స్ పాన్ కార్డ్, పార్ట్నర్షిప్ ఫార్మ్ డీడ్ అండ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ పాన్ కార్డ్. లేదు సార్, నాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే డైరెక్టర్స్, ఇక్కడ డైరెక్టర్స్ పాన్, డైరెక్టర్స్ ఆధార్, డైరెక్టర్ ఈమెయిల్ ఐడి, డైరెక్టర్ మొబైల్ నంబర్, డైరెక్టర్ డిన్ నంబర్, సో సేమ్ కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, కంపెనీ పాన్ కార్డ్. ఈ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటే, ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే మనం జిఎస్టీ ప్రాసెస్కి వెళ్ళొచ్చు.
ఓకే సార్ నా టర్న్ ఓవర్ 20 lakhs దాటింది, నేను జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నా ప్రాసెస్ ఏంటి సార్? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు జిఎస్టీలో ఏ టైప్లో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రెగ్యులర్గా మేజర్గా మనకు ఉండే టైప్స్ రెండు, ఒకటి రెగ్యులర్ జిఎస్టీ అండ్ ఒకటి కాంపోజిషన్ జిఎస్టీ. ఈ రెండు రెగ్యులర్ అంటే ఏంటి, కాంపోజిషన్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఫస్ట్ థింగ్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ అండర్ రెగ్యులర్ సిస్టమ్. సార్ రెగ్యులర్ సిస్టమ్ అనేది ఎవరికి అప్లై అవుతుంది? సో రెగ్యులర్ సిస్టమ్ అనేది అప్లికబిలిటీ అనేది మనం ఇండివిజువల్గా వాలంటరీగా అప్లై చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ క్రైటీరియా. బట్ అండర్ రెగ్యులర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ వీ హ్యావ్ టు కంప్లై ద ఫాలోయింగ్ థింగ్స్. వన్ ఈజ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ రెగ్యులర్ సిస్టంలో మనం తీసుకుంటే మనం ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వాలి మన కస్టమర్కి. సో వాట్ ఈజ్ ట్యాక్స్ ఇన్వాయిస్? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే మనము మన కస్టమర్ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేయాలి, మనం గవర్నమెంట్కి పే చేయాలి. సో ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీకి ఎలిజిబుల్ అవుతాం. మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేసుకొని మనం పర్చేజ్ చేసినప్పుడు మనకు ఐటీసీ వస్తుంది. ఐటీసీ గురించి డీటెయిల్డ్ డెప్త్ వీడియో నేను నెక్స్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వి విల్ అప్లోడ్ లేటర్. ఐటీసీ మనం తీసుకోవచ్చు. ఐటీసీని మన అవుట్పుట్ ట్యాక్స్తో సెట్ ఆఫ్ చేసుకొని మనం జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. సో సెకండ్ థింగ్, ఫస్ట్ వన్ మనం మనం ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వాలి. సెకండ్ది మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. మూడవది ఏంటి, కమింగ్ టు విచ్ సార్ నేను రెగ్యులర్లో ఫైల్ చేస్తే నాకు ఏ జిఎస్టీ రిటర్న్స్ అప్లై అవుతాయి, నేను మంత్లీ ఏమేమి ఫైల్ చేయాలి? యూ హ్యావ్ టు ఫైల్ 2 రిటర్న్స్. వన్ ఈజ్ GSTR-1, అనదర్ వన్ ఈజ్ GSTR-3B. ఈ 2 రిటర్న్స్ మనకు అప్లై అవుతాయి. ఇవి మంత్లీ ఫైల్ చేసుకోవచ్చు, క్వార్టర్లీ ఫైల్ చేసుకోవచ్చు. సో దట్స్ సపరేట్ టర్న్ ఓవర్ బేస్డ్ ఆప్షన్ ఉంది అది. సో ఈ 2 రిటర్న్స్ ఫైల్ చేయాలి. సో సార్ నేను 2 రిటర్న్స్ ఫైల్ చేయాలి, కానీ ఎప్పుడు ఫైల్ చేయాలి, ఏం ఫైల్ చేయాలి అనేది నేను సపరేట్గా GSTR-1, GSTR-3B రిటర్న్స్ ఫైలింగ్ కోసం సపరేట్ వీడియో పెడతాను. సో GSTR-1, GSTR-3B 2 రిటర్న్ ఫైల్ చేయాలని మాత్రం గుర్తుంచుకోండి. ఇవి ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే GSTR-1 అనేది జనవరి మంత్ది ఫిబ్రవరి 11th కల్లా ఫైల్ చేయాలి. 3B అనేది GSTR-3B అనేది జనవరి మంత్ది ఫిబ్రవరి 20th కల్లా ఫైల్ చేయాలి. సో అది గుర్తుంచుకోండి. సార్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది? ఫైల్ చేయకపోతే మన బిజినెస్ నిల్లు ఉందనుకోండి, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మన బిజినెస్ నిల్లు ఉందనుకోండి, నిల్ రిటర్న్స్ లేట్గా ఫైల్ చేస్తుంటే పర్ డే 20 రూపీస్ పెనాల్టీ పడుతుంది. CGST 10 రూపీస్, HGST 10 రూపీస్, లేదా IGST 10 రూపీస్. సో టోటల్ 20 రూపీస్ పర్ డే పెనాల్టీ పడుతుంది. మ్యాక్సిమం అప్ టు 500 రూపీస్ మనకు ఉంటుంది. లేదు సార్ నా టర్న్ ఓవర్ నిల్లు లేదు, నాకు టర్న్ ఓవర్ ఇన్వాయిస్ ఉన్నాయి, ఒక 4 ఇన్వాయిస్లు ఉన్నాయి, కానీ అది నేను లేట్గా ఫైల్ చేస్తున్నాను, మర్చిపోయాను, లేదు వేరే రీజన్ వల్ల. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంట్రెస్ట్ కూడా అప్లై అవుతుంది. ఇంట్రెస్ట్ 1.5% పర్ మంత్ అప్లై అవుతుంది. అండ్ అలాగే మీకు పెనాల్టీ కూడా రోజుకు 50 రూపాయల పెనాల్టీ, 25 రూపీస్ ప్లస్ 25 రూపీస్ CGST, HGST, టోటల్గా 50 రూపీస్ పెనాల్టీ మీకు పడుతుంది. సో బీ కాషియస్ వైల్ ఫైలింగ్ GST రిటర్న్స్. మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత టర్న్ ఓవర్ ఉన్నా లేకున్నా రిటర్న్స్ ఫైల్ చేయాలి. సో ఇది ఓకే. సో ఇక్కడ మనం GST సేల్స్ ఇన్వాయిస్ ఫైల్ చేసేటప్పుడు మన కస్టమర్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. సో కమింగ్ టు రెగ్యులర్ సిస్టమ్ అనేది మనది కంప్లీట్ అయిపోయింది. సో వీ విల్ డిస్కస్ నౌ విత్ ది రిలేటెడ్ టు ది కాంపోజిషన్ స్కీమ్. కాంపోజిషన్ స్కీమ్లో ఏంటి అంటే, కాంపోజిషన్ స్కీమ్ ఫస్ట్ అప్లికబిలిటీ డిపెండ్స్ ఆన్ ది టర్న్ ఓవర్. కాంపోజిషన్ GSTలో గూడ్స్ సప్లై చేసే వాళ్ళకి 1.5 CR మాత్రమే అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్. 1.5 CR టర్న్ ఓవర్ ఎక్సీడ్ అవ్వకపోతేనే మీరు కాంపోజిషన్కి అప్లై అవుతారు. అండ్ అది గూడ్స్ రిలేటెడ్. సర్వీస్ రిలేటెడ్ వాళ్ళకి అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ 15 lakhs క్రాస్ అవ్వకపోతేనే మీరు కాంపోజిషన్లోకి ఫిట్ అవుతారు. సార్ ఓకే సార్ నా టర్న్ ఓవర్ బిలో 1.5 CR ఉంది, నా టర్న్ ఓవర్ 50 lakhs CR ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సో ఈ కాంపోజిషన్ స్కీమ్లో మనం ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వం మన కస్టమర్కి, బిల్ ఆఫ్ సప్లై ఇస్తాం. బిల్ ఆఫ్ సప్లై అనేది ఇస్తాం. బిల్ ఆఫ్ సప్లైలో సపరేట్గా GST మన కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయకూడదు, చేయొద్దు కూడా. సో GST కలెక్ట్ చేయము, సపరేట్గా డిస్క్లోజ్ కూడా చేయము మనం. సో బిల్ ఆఫ్ సప్లైని మనం మన కస్టమర్కి ఇష్యూ చేస్తాం. సో మనం GST కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయము, కానీ మనం గవర్నమెంట్కి పే చేస్తాం.
ఎట్లా పే చేయాలి అంటే ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ట్రేడర్స్కి అయితే 1%. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను బొటిక్ బిజినెస్ నాకు ఉంది సార్, నాకు 1 lakh టర్న్ ఓవర్ అయింది సార్ ఈ మంత్లో, నేను ఎంత జిఎస్టీ పే చేయాలి. నువ్వు నీ టర్న్ ఓవర్లో 1%, యు ఆర్ ఏ ట్రేడర్. సో 1% అంటే 1 lakhలో 1% 1000 రూపీస్ నువ్వు గవర్నమెంట్కి పే చేయాలి. ఈ 1000 రూపీస్ అనేది కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయవు, ప్లస్ కస్టమర్కి కూడా ఇన్పుట్ వెళ్ళదు. ఓకే సార్, ట్రేడర్కి నాకు అర్థమైంది. నేను రెస్టారెంట్ నడిపిస్తున్నాను సార్, నాకేంటి అంటే రెస్టారెంట్ వాళ్ళకి 5% పే చేయాలి. సేమ్ ఇన్పుట్ ఉండదు, ఇన్పుట్ రాదు, 5% మన ప్యాకెట్లో నుంచి మనమే పే చేయాలి. సో సార్ కమింగ్ టు సర్వీసెస్ అంటే సర్వీసెస్ వాళ్ళకి 6%, సర్వీసెస్ వాళ్ళు 6% పే చేయాలి. బీయింగ్ ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్, ఇఫ్ ఐ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు X%, సపోజ్ నేను కంపెనీ ఇన్కార్పొరేట్ చేశాను, ఒక 20,000 ఫీజు ఛార్జ్ చేశాను ఎగ్జాంపుల్. సో 20,000 పైన నేను 6% నేను కలెక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు కాంపోజిషన్. ఓకే సార్, నాకు అర్థమైంది, కాంపోజిషన్లో నేను ఫిట్ అవుతానా లేదా అనేది నాకు అర్థమైంది. సో నెక్స్ట్ నేనేం రిటర్న్ ఫైల్ చేయాలి కాంపోజిషన్లో. సో కాంపోజిషన్ వాళ్ళకి మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలని అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వార్టర్లీ ఫైల్ చేయాలి. పేమెంట్ కూడా మీరు క్వార్టర్లీ పే చేయాలి. సో మరి ఎప్పుడు ఫైల్ చేస్తాం, దాని డ్యూ డేట్ ఎప్పుడు, దానికి పెనాల్టీ ఏముంటుంది అంటే కాంపోజిషన్ వాళ్ళు ఫైల్ చేసే ఫామ్ని CMP-08 అంటారు. సో CMP-08ని మనము క్వార్టర్లీ ఫైల్ చేస్తాం. ఆ క్వార్టర్ది నెక్స్ట్ క్వార్టర్ అంటే సపోజ్ మనం వీఆర్ ఇన్ ఏ క్వార్టర్ కాల్ జాన్, ఫెబ్, మార్చ్. ఈ క్వార్టర్ది April 18th లోపు మనం టర్న్ ఓవర్ని ఫైల్ చేయాలి. ఇక్కడ ఇన్పుట్ అనే కాన్సెప్ట్ ఉండదు ఇంకా. సో ఫైల్ చేస్తాం. ఇక్కడ ఇన్ అడిషన్ టు ది CMP-08 వీ హ్యావ్ టు ఫైల్ యాన్యువల్ రిటర్న్. అంటే క్వార్టర్లీ ఒక క్వార్టర్కి మొత్తం ఒక రిటర్న్ 4 క్వార్టర్లకి 4 రిటర్న్ ఫైల్ చేస్తాం. ఇన్ అడిషన్ టు దట్ వీ హ్యావ్ టు ఫైల్ GSTR-4, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాన్యువల్ రిటర్న్. వీ హ్యావ్ టు ఫైల్ బై ది 30th April. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు 25-26లో ఉన్నాం అనుకోవడం లేదు, 25-26లో ఉన్నాం. సో 30th Marchకి ఫైనాన్షియల్ అయిపోతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం యాన్యువల్ రిటర్న్ దట్ ఈస్ GSTR-4ని మనం 30th April లోగా మనం ఫైల్ చేయాలి. సార్ ఒకవేళ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది, పర్ డే 50 రూపీస్ పెనాల్టీ పడుతుంది. పర్ డే 50 రూపీస్. ఒకవేళ నిల్ GSTR-4 అయితే దట్ ఈస్ అప్ టు 500 రూపీస్ పెనాల్టీ. లేదు మన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి నిల్ కాదు అనుకుంటే 2000 రూపీస్ పెనాల్టీ పడుతుంది. సో ఇప్పుడు మనకు ఎక్కడి వరకు వచ్చాము, GST అంటే అసలు ఏం తెలియదు, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను GST గురించి తెలుసుకున్నా, అసలు GST అప్లై అవుతుందా కాదా అనేది తెలుసుకున్నా. సో అప్లికేబుల్ అయింది, నాకు ఏమేమి డాక్యుమెంట్ కావాలో తెలుసుకున్నా. డాక్యుమెంట్స్ వచ్చేసాయి, నేను రెగ్యులర్కి వెళ్ళాలా కాంపోజిషన్కి వెళ్ళాలా నేను తెలుసుకున్నా. సో ఇంతవరకు మనకు క్లారిటీ వచ్చేసింది. సో ద లేటెస్ట్ అప్డేట్ ఏంటి, రూల్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ విచ్ ఈస్ implemented from 1st November 2025, means almost 3 months only completed. 3 months back only the concept called as Rule 14A. Rule 14A అంటే ఏంటి, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, అర్థం అవ్వట్లేదు చాలా మందికి. అసలు రూల్ 14లోకి వెళ్తే మళ్ళీ బయటికి రావచ్చా లేదా అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. రూల్ 14A అంటే సెంట్రల్ గవర్నమెంట్ 1st November 2025 నుండి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మీకు 3 working daysలోనే GST రిజిస్ట్రేషన్ వస్తుంది. అంటే రెగ్యులర్లో అలా రాదా సార్, రెగ్యులర్లో 7 working days మినిమం, ఇట్ టేక్స్ 7 working days. కానీ ఈ రూల్ 14A ప్రకారం మీరు GST రిజిస్ట్రేషన్ తీసుకుంటే వితిన్ 3 working daysలో మీకు మీ GST రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో సార్ ఎవరికి అప్లికబుల్ మరి రూల్ 14A GST రిజిస్ట్రేషన్ ఎవరికి అప్లికబుల్ అంటే ఇక్కడ ఒక పారామీటర్ ఉంది. ఏంటి అంటే సార్ నేను GST రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నాను సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నేను GST రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, నేను దీనికి అప్లికబుల్ కాదా అంటే ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్, నాట్ టర్న్ ఓవర్, అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అప్ టు 2.5 lakhs per month. Listen clearly, expecting a monthly turnover of monthly output tax liability up to 2.5 lakhs, 2.5 లక్షల వరకు నీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఉంటే నువ్వు GST రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 14A తీసుకోవచ్చు. సార్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, మళ్ళీ చెప్పండి. ఎగ్జాంపుల్, నా టర్న్ ఓవర్ నెక్స్ట్ మంత్లో ఒక 50 లక్షలు అవుతుంది, నేను రెగ్యులర్గా వెళ్ళాలనుకున్నాను, నెక్స్ట్ మంత్లో
అంటే మంత్లీ టర్న్ ఓవర్ నాది ఒక 50 లక్షల వరకు ఉంటుంది సార్. నేను కమ్మింగ్ అండర్ 18% జిఎస్టీ సార్. 18% జిఎస్టీలో నేను కవర్ అవుతాను. నా టర్న్ ఓవర్ 50 lakhs వరకు, నా టర్న్ ఓవర్ 50 lakhs వరకు ఉంటుంది సార్. 50 lakhsలో 18% అంటే ఎంత? సో ఆ పర్సెంటేజ్ అనేది మీకు బిలో 2.5 lakhs ఉందనుకోండి, మీకు ట్యాక్స్ మరి ఏదైతే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం 18% ఆన్ 50 lakhs అంటున్నాం కదా, ఆ జిఎస్టీ కాంపోనెంట్ని అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం, అవుట్పుట్ ట్యాక్స్ అంటాం. సో ఈ అవుట్పుట్ ట్యాక్స్ అనేది 2.5 lakhs క్రాస్ అవ్వకపోతే మీరు రూల్ 14 అప్లై చేసుకోవచ్చు. విత్ ఇన్ 3 daysలో మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో నౌ యు ఆర్ గెట్టింగ్ ఏ క్లారిటీ. సార్ 2.5 lakhs దాటితే నీ సెక్షన్ అనేది దాటుతుందని నువ్వు అనుకుంటే 2.5 lakhs అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది అనుకుంటే సెక్షన్ అప్లై అవ్వదు, నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్ళచ్చు. సార్ ఓకే సార్, వెళ్ళండి, గుడ్, మంచిగా ఉంది, ఓకే. ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేసిన టర్న్ ఓవర్ నాది అంతే ఉంటుందని, కానీ ఎక్సీడ్ అయింది, నా టర్న్ ఓవర్ ఎవ్రీ మంత్ 10 lakhs అవుతుంది, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఫర్ దట్ ఆల్సో రీసెంట్లీ ఫ్రమ్ 1st February దట్ అప్డేట్ ఆల్సో దిట్ ఈస్ లేటెస్ట్ అప్డేట్. 1st February మనకు అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే ఫామ్ REG32 అనేది విత్డ్రావల్ ఫామ్. మనకప్పుడు మనం 10 lakhs ఉంటుంది అనుకున్నాం, ఇప్పుడు 1 crore అయింది. 1 crore పైన మన జిఎస్టీ టర్న్ ఓవర్ ఫర్ సపోజ్ వీఆర్ ఇన్ ఎట్ 40% రేట్. సో మనం 40% అంటే 4 lakhs అవుతుంది సార్, 40 lakhs అవుతుంది మన జిఎస్టీ. సో అలాంటప్పుడు ఈ టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం ఫామ్ REG32ని ఫైల్ చేయాలి. అది విత్డ్రావల్ ఫామ్. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, జిఎస్టీ క్యాన్సిలేషన్ ఫామ్ కానీ లేదంటే సింప్లిఫై అవ్వడానికి కానీ ఫామ్ కాదు ఇది. ఓన్లీ థింగ్ రూల్ 14A నుంచి బయటకు వస్తున్నాం అంతే, మనం జిఎస్టీలోనే ఉంటున్నాం. రూల్ 14A నుంచి బయటకు రావడానికి ఫామ్ REG32ని ఫైల్ చేయాలి. సో నౌ యు ఆర్ గెటింగ్ ఏ క్లారిటీ. సార్ నాకు ఇది కూడా క్లారిటీ వచ్చేస్తుంది సార్. నెక్స్ట్ నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ వచ్చేది సార్, ఇప్పుడు నేను ఏం చేయాలి? నీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ యూ హావ్ టు డూ కంప్లై విత్ ది రూల్ 10A. రూల్ 10Aని కంపల్సరీ కంప్లై అవ్వాలి. సార్ ఏంటి సార్ రూల్ 10A అంటే ఏంటి సార్? రూల్ 10A అంటే ఏంటి అంటే మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు మనం బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయము, మన కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ మనం అప్లోడ్ చేయము. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ వచ్చిన 30 రోజులలోగా విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ వీ హ్యావ్ టు అప్లోడ్ మ్యాండేటరీ వితౌట్ ఫెయిల్. ఇంకా వేరే ఆప్షన్ లేదు. 30 రోజుల్లోగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ లాగిన్ చేసి అప్లోడ్ చేయాలి కంపల్సరీ. అప్లోడ్ చేయకపోతే ఏమవుతుంది సార్? అప్లోడ్ చేయకపోతే మీరు తీసుకున్న జిఎస్టీ రిజిస్ట్రేషన్ సస్పెండ్ అవుతుంది. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ సస్పెండ్. సో కంపల్సరీ 30 రోజుల్లోగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఆ క్యాన్సల్డ్ చెక్ ఆర్ లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ని మీరు జిఎస్టీ లాగిన్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి. సో దట్ మీరు జిఎస్టీ సస్పెండ్ అవ్వకుండా మీరు సేఫ్గా ఉండగలుగుతారు. అండ్ అనదర్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, దిస్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ ఇగ్నోరింగ్. ఐఎమ్ టెల్లింగ్ దిస్ వెరీ స్ట్రెస్లీ. After recently, Income Tax Department sending a welcome letter. చాలా మందికి తెలియదు ఇది వెల్కమ్. సార్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ వెల్కమ్ లెటర్? మనం ఫేక్ అడ్రస్ పెడుతున్నామా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి? ఒరిజినల్ అడ్రస్ పెడుతున్నామా? అంటే ఆ అడ్రస్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉందా? అది కరెక్ట్ అడ్రస్ ఉందా లేదా? పిన్ కోడ్ కరెక్ట్గా ఉందా? డోర్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయడానికి జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ శాంక్షన్ చేసిన తర్వాత, జిఎస్టీ వచ్చేసి మనం బిహేవ్ చేసుకుంటున్నాం, వాళ్ళు వెల్కమ్ లెటర్ని రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వాళ్ళు ఆ అడ్రస్కి సెండ్ చేస్తారు. ఆ అడ్రస్లో ఎవరైనా ఉండి ఆ లెటర్ తీసుకుంటే వెల్కమ్ లెటర్ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆ అడ్రస్లో ఎవరు లేకుండా డోర్ లాక్ ఉండే కానీ లేదంటే అడ్రస్ నిజంగా లేదు, ఫేక్ అడ్రస్ పెడితే ఆ వెల్కమ్ లెటర్ అనేది రిటర్న్ వెళ్ళిపోతుంది. సో పోస్ట్ మ్యాన్ రిటర్న్ ద అడ్రస్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి రిటర్న్ పంపించేస్తాడు. ద ఇమ్మీడియట్ రిసీట్ బై ది రిటర్న్ ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ దట్ జిఎస్టీ అథారిటీస్కి తెలిసిందో మీ జిఎస్టీ అనేది సస్పెండ్ అవుతుంది. సో వి విల్ డెఫినెట్లీ యూ విల్ వెరీ మచ్ కాషియస్ అబౌట్ దీస్ లేటెస్ట్ థింగ్. వన్ ఈస్ రూల్ 14A, ఫామ్ 32 REG 32, ఫామ్ REG 32
and Rule 10A and the welcome letter concept. If you are compliant with all these things, you can comfortably run a GST, comfortably you will file regular GST returns, comfortably file your annual returns and comfortably do your business. I hope this video helps you and this video clarify all your doubt related to GST registration and return filing and post compliance also. And we are colluding all this with the latest GST latest updates. మన జిఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి తెలిసింది, లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలిసాయి. సో ఇఫ్ యు ఆర్ క్లారిఫై ఆల్ దీస్ డౌట్స్ అండ్ ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వీడియో, దెన్ like, subscribe and comment and share this video to you and your friends for your future updates and future videos. And this video is specially for education purpose, not advice. Thank you for watching this video. Myself CA Parshuram Gaud, I am a qualified chartered accountant.